ఇంత క్రూయల్‌గా ఎలా ఆలోచించింది ఆ అమ్మాయి అనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చదువంటారు చూసారా? ఆలు అంటారు చూసారా? అవి కూడా రావు. మన పిల్లల్ని మనమే నాశనం చేసుకుంటున్నామంటే గిట్నే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మంచిగున్నారా? మరి ఇంకా మంచిగున్నారా? మీరు ఎట్లున్నారు అని చెప్పేసి మీరు కింద కామెంట్ అయితే చేసేసేయండి. ఇక మరి మీరు తమిళనాడులో చూసే ఉంటారు. ఆ ఒక అమ్మాయి చేసినటువంటి దారుణం అంతా ఇంత కాదని చెప్పేసి చెప్పుకోవచ్చు. మల్కాజ్గిరిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇది చాలా వరకు అది నాకు చూస్తున్న సేపు కూడా ఒక ఫీల్ బై ఎలా చెప్పాలో నాకైతే అర్థమవుతలే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మాత్రం కన్న తల్లిని ఎలా భయ్ అలా చేయడం నాకు అర్థం కాలే. ఆ అమ్మతోడే చెప్తాను ఇంతవరకు కూడా ఇంత క్రూయల్‌గా ఎలా ఆలోచించింది ఆ అమ్మాయి అనేది నాకు అర్థం కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంత వైలెంట్‌గా ఎలా అసలు? అస్సలు నాకు అది అర్థమే కాలే. ఇటువంటి పనులు పంచాయతీలు జరుగుతున్నాయి అనంటే ఏ లెవెల్‌లోకి యూత్ అనే వాళ్ళే పోతున్నారు. ఏ లెవెల్‌లో మనకి ఆ ఒక ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారని చెప్పేసి ఇక్కడనే అర్థమవుతుంది. నెక్స్ట్ లెవెల్ భయ్. ఏంది భయ్ నాకు అర్థం కాక అడుగుతా. మీకు అందరికీ తెలిసిన ముచ్చటే. చెప్పాలంటే చిన్నగా చెప్పేస్తా. వీళ్ళేది మల్కాజ్గిరి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ యొక్క అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అమ్మాయి చేసిన పంచాయతీ ఏందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిందట ఈ యొక్క పెద్ద మనిషి. వాళ్ళిద్దరు కూడా బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత కంప్లైంట్ ఇస్తారు కదా. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సో అండ్ సో రీజన్స్ వల్ల వాళ్ళ అమ్మ నాన్నలు ఇంటికి తీసుకురావడం అయితే జరిగింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏం లేదు, సింపుల్గా వాడిని పిలిపించుకున్నది. ఎవరిని? లవర్ని పిలిపించుకొని వాళ్ళ అమ్మ పూజ చేసుకుంటుందంట. పూజ చేసుకున్నటువంటి వ్యక్తి మనకి వెనుక నుంచి ఏమొస్తుంది, మనకి డైరెక్ట్ ధ్యాస అంతా కూడా అక్కడనే ఉంటుంది కాబట్టి పూజ చేసుకున్నటువంటి టైంలో వెనుక తెలుసు కదా, హెడ్ మీద ఒకటి ఇచ్చేసి ఆమెను చంపడం అయితే జరిగింది. చనిపోయిందని చెప్పేసి అనుకున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోయిందని చెప్పేసి అనుకున్న తర్వాత ఏమైందంటే ఏమో చనిపోలేదు అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ అతన్ని పిలిపించి మరి సుత్తుంటుంది చూసారా, మనకి లైక్ ఇప్పుడు దాన్ని ఏమో అంటారు భయ్, సుత్తే హ్యామర్ పెద్ద హ్యామర్ని తీసుకొని వచ్చి ఆమె యొక్క స్కల్ని డ్యామేజ్ చేసింది అనమాట. నెక్స్ట్ లెవెల్లో డ్యామేజ్ చేసేసి ఆమెను చంపడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ముచ్చట తెలుసుడుతోనే లిటరల్గా చెప్తున్నా కదా, ఏ కన్న తల్లిని అలా ఎలా చేయబుద్ధి అయింది అని చెప్పేసి నాకు అర్థం కాలే. కన్న తల్లిని అలా ఇలాగూతా చేస్తారా అనిపించింది అనమాట. ఇంత వైలెంట్గా ఎలా ఉన్నారు అని చెప్పేసి అనుకున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాలే. అది ఎవడి కోసమో తన కన్న తల్లిని చంపడం అన్నది ఇది ఈ మధ్యలో కాస్త ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే మాత్రం కొన్ని సంఘటనలు మనం చూసుకున్నట్లయితే భార్య భర్తలను చంపడం అని చెప్పేసి మన రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే చాలా రకాలైనటువంటి విషయాలు అనేవి బయటపడుతూనే ఉన్నాయి. చాలా రకాలుగా చాలా వివిధమైనటువంటి పరిస్థితులలో వాళ్ళైతే చనిపోతూ ఉన్నారు. మనందరికీ కూడా తెలిసిందే. మన ఇన్స్టాగ్రామ్లో కానీ అక్కడ ఇక్కడ కానీ మనమైతే వాటి మీద మీమ్స్, వాటి మీద జోక్స్ ఇవోటి వేసుకుంటూనే ఉన్నాం. వాటి గురించి రెగ్యులర్ బేసిస్లో మనం చూసుకున్నట్లయితే పెళ్లి చేసుకోవడం అంటే ఒక నరకం అది ఇది అని చెప్పేసి పోతుందన్నమాట ఇప్పుడున్నటువంటి జనరేషన్లో. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మైండ్ సెట్ అనేది ఎలా ఉంది? రైట్ పాత్ అనేది ఎక్కడ మనం లూజ్ అవుతున్నాం అంటే మాత్రం లిటరల్గా చెప్తున్నా, ఎడ్యుకేషన్ సిస్టమ్ 100% చెప్తున్నా. మన దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో నైతిక విలువలు నేర్పదు. ఎంతసేపు ఉన్నా కానీ నువ్వు చదువుకోవాలి, చదువుకోవడం అయిపోయిన తర్వాత జాబ్ కొట్టాలి, జాబ్ కొట్టిన తర్వాత పైసలు సంపాదించాలి, అంతే సింపుల్. ఇదే ప్యాటర్న్లో నడుస్తుంది అనమాట. ఇది ఇప్పుడు చేసింది కథ కాదు, కానీ కొన్ని శతాబ్దాలుగా మన స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి స్వాతంత్రం రాకుండా ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఈ పంచాయతీ అనేది నడుస్తున్నటువంటి ముచ్చట. మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్స్ మన దగ్గరికి రాకముందు ఎలా ఉండేదంటే గురుకులాస్ అంటారు చూసారా, గురుకులాస్లో ఉన్నటువంటి పీపుల్ లిటరల్గా చెప్తున్నా కదా, ఒక ఇమోర్టల్ బీయింగ్ అంటారు చూసారా, సాధన అనేటువంటి ఒక మనం చూసుకున్నట్లయితే అదే ఒక గురువు పేరు చెప్తూ ఉంటారు. మనకి లైక్ ఆయన పేరేమో ఉంటే బై జగ్గు అని పిలుస్తూ ఉంటారు కదా, ఆ గురువులతోని వచ్చినటువంటి ఆ ఒక ప్యాటర్న్ ఏదైతే ఉందో, గురువు తర్వాత ఒక శిష్యుల మధ్య ఉన్నటువంటి ఆ ఒక బాండింగ్ కావచ్చు, ఆ శిష్యుల మధ్య ఉన్నటువంటి ఆ చదువు కావచ్చు, అది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి అయితే ఉండదు.
ఎప్పుడైతే ఈ యొక్క బ్రిటిషర్స్ కావచ్చు, వేరే వాళ్ళు ఎప్పుడైతే మన ఇండియాకి వచ్చి అంతా కూడా నాశనం చేసేసి అంతా కూడా ఒక పార్ట్సింగ్ అన్నీ కూడా రూట్ నుంచి పీకెత్తి ఎప్పుడైతే చేయడం అయితే జరిగిందో అప్పటి నుంచి ఈ పంచాయతీ అంతా మొదలైందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా మనకి అవకాశం ఉంది. ఏంటిది? మన రైట్ వేలో మనం ముందుకు వెళ్ళడం కోసం మనకు చాలా అవకాశం ఉంది. ఎక్కడ ఉందంటున్నారా? లైక్ రామాయణ మహాభారతాలు అనేవి ది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకు అని అంటే మాత్రం ఒక మనిషి రైట్ పాత్వేలో వేలో వెళ్ళడం కోసం చాలా వరకు ఈ యొక్క 2 పురాణాలు అనేవి చాలా వరకు మీకైతే హెల్ప్ చేస్తాయి. ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సమాజంలో బతకాలి, ఎలా ఉండాలి, ఏం కథ అని చెప్పేసి కంప్లీట్గా తీర్చిదిద్దడంలో ఈ రామాయణ మహాభారతాలు అనేవి చాలా వరకు హెల్ప్ అవుతాయి. అది నేను 100% చెప్తున్నా. ఇప్పటికీ కూడా రిటర్న్గా చెప్తున్నా కదా, అందులో చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు పాటించడం ద్వారా నీకు చాలా రకాలైనటువంటి మంచి అనేది జరుగుతుంది. కానీ అవి ఎవరు కూడా మనకి చెప్పనీకి లేదు. ఈవెన్ పేరెంట్స్ కూడా వాటి గురించి అంత వాల్యూ అనేది యాడేషన్ అనేది లేదు. ఎందుకంటే మాత్రం వాళ్ళు అంతవరకు చదువుకోలేదు, వాళ్ళకి అంత చదువు అనేది రాదు. జస్ట్ బేసిక్ అది చదువు అంటారు చూసారా, వాళ్ళు అంటారు చూసారా, అవి కూడా రావు వాళ్ళకి. వాళ్ళు ఎలా నేర్పుతారు? ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్ మన ఈ యొక్క పంచాయతీని అంతా కూడా ఒక లెవెల్కి తీసుకువెళ్ళిందని చెప్పేసి 100% చెప్తాను. అవి మనమైతే చెప్పాం, మనం మహాభారతం రామాయణాలు మనం చెప్పాం, మనకి నామూష్ అయిపోతుంది, మనకి ఇంకోటి అయిపోతుంది కదా. అందులో ఎవరితో ఎలా ఉండాలి, ఏంది కథ అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్ స్క్రిప్షన్ అనేది ఉంటుంది. కానీ మనం వాటి గురించి మనం పట్టించుకోము. ఎందుకంటే మాత్రం మనకి ఈ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎప్పుడు కానీ మనమైతే డబ్బులు సంపాదించిన దాన్ని కూడబెట్టుకున్న దాన్ని ఇంకొక దానికి వెళ్ళిపోవాలి, ఇంకోటి అని చెప్పేసి దీని మీద పడి ఏడవాలి. సింపుల్ ఇంతే. మనలో ఇప్పుడు మన తాతలు కావచ్చు, మన ముత్తాతలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రైట్ పాత్ అనేది ఉంది. ఆ కాలంలో ఇటువంటి పంచాయతీలు జరగలేదా అంటే మాత్రం జరిగినాయి. ఈ లెవెల్ పాత్ అనేది జరగలేదు ఎప్పుడు కూడా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్ ఆఫ్ పాత్ అనేది జరగలేదు. ఒక భార్య ఒక భర్తతో ఏ విధంగా ఉండాలి అంటే మాత్రం రామాయణం చదివితే సరిపోతుంది కదా బాయ్. అందులో ఎట్లా ఉంటుంది, ఏం కథ అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్ ఒక స్ట్రక్చర్ అనేది నీ యొక్క మైండ్లో బిల్డ్ అవుతుంది. అవి వినడం ద్వారా, అవి చదవడం ద్వారా నువ్వు అలా ఉండాలి, అలా ఉంటే మనకి ఇంకొకటి అది లైక్ దానికి నేను చెప్తే మాత్రం మీరు అదే ఇదని చెప్పేసి కింద కామెంట్ చేస్తారు. కానీ రైట్ పాత్ అన్నది మనకి ఏర్పడుతుంది అన్నమాట. ఒక మనిషి ఏ విధంగా ఎదగాలని చెప్పేసి కంప్లీట్ పాత్ అన్నది అందులో మీకైతే ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి దిగుతారు, ఏంది కథ, కంప్లీట్ డీటెయిల్డ్ స్ట్రక్చర్ అనేది మహాభారతంలో మీకైతే కనిపిస్తుంది కంప్లీట్. కానీ ఇవి మనకు రావు, మనకి చదవనీకి రాదు, మనకి ఇంకోటి చేయనీకి రాదు, కనీసం విననీకి కూడా రాదు మనకు. 100% చెప్తున్నాను. మన పేరెంట్స్ మనకు నేర్పించేది 100% చెప్తున్నాను. పేరెంట్స్ కూడా తప్పున్నది ఇక్కడ. ఇటువంటి పంచాయతీలు, ఇటువంటి కార్యక్రమాలు, ఈ భార్య భర్తను చంపుడు, భర్త భార్యను చంపుడు, ఇటువంటి పంచాయతీలు అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి పైన అనుమానమైనటువంటి పెనిపోతుంది. అది వస్తుందనుకో కథం కంప్లీట్ ఉష్కాకి. రెండోది ఏంటంటే మాత్రం ఈ మధ్యలో జరుగుతున్న పంచాయతీలు అన్నీ కూడా మీకు తెలిసినే వచ్చట. పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను చంపేసి ఇంకో వాళ్ళతోని ఉష్కాకి కథం అక్కడ ఉండరు. ఇక ఇంకో నెక్స్ట్ మినిట్ అది వేరే లెవెల్కి అయిపోతుంది కథ. మరి ఇటువంటి పంచాయతీలు, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే మాత్రం ఎక్కడ కొలాప్స్ అవుతుంది అని చెప్పేసి సమాజంలో చాలా వరకు చాలా రకాల డిబేట్స్ అవి ఒకటి ఇట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది పత్తిత్తులు వస్తారనమాట ఆ వీడియోకి ఎన్నికి వచ్చి ఇది ఇట్లా అది ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీ యొక్క పాత ఏదైతే ఉందో, మీ దగ్గర ఉన్నటువంటి మీరు నమ్మకం పెట్టుకున్నటువంటి ఏదైతే దేవుడు అంటారో, ఇంకోటి అంటారో అందులో వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు క్రిస్టియన్స్ చూసుకున్నాను అనుకోండి, క్రిస్టియన్స్లో బైబిల్లో మీకు ఏ విధంగా బతకాలి, ఎవరితో ఎలా ఉండాలని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్డ్ స్ట్రక్చర్ అనేది ఉండదా? ఇది ఖురాన్ చూసుకోండి, ఖురాన్ కూడా చూసుకున్నట్లయితే ఎట్లా ఉండాలి, ఏం కథ అని చెప్పేసి మీకు అయితే అందులో ఉంటుంది కదా. మరి దాంట్లో ఉన్నటువంటి మంచిని ఎందుకు మీకు గ్రహించలేకపోతున్నారు? అందులో ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో దాన్ని ఎందుకు తీసుకుంటున్నారు? వీళ్ళ దగ్గర అది ఉంది, వాళ్ళ దగ్గర ఇది ఉంది, వీళ్ళకి ఇది ఇట్లా వాళ్ళు అట్లా అని చెప్పేసి ఎందుకు అంటున్నారు? అది కాదు కదా మనకు నేర్పించేది. ఆ పురాణాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బైబిల్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఖురాన్ కావచ్చు, అవి నేర్పించేటటువంటి డెప్త్ ఏంటిది అసలు ఎవరికైనా తెలుసా? ఇప్పుడు మీరు
కల్మా చదువుతారు కదా, అందులో ఉన్నటువంటి డీటెయిల్ స్క్రిప్చర్ అనేది మీకు ఏమైనా అర్థమవుతుందా, మీకు ఏమైనా తెలుసా దాని గురించి? ఎవరికి తెలియదు. అదే కాకుండా ఇప్పుడు చూసుకున్నట్లయితే క్రిస్టియానిటీలో బైబిల్లో ఉన్నటువంటి డీటెయిల్ స్క్రిప్చర్, దానిలో ఉన్నటువంటి సారాంశం ఏంటో మీకు తెలుసా? ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. మహాభారతం ఉంది, మహాభారతంలో ఉన్నటువంటి డీటెయిల్ స్క్రిప్చర్ ఎవరికి తెలుసా? ఎవరికి తెలియదు. ఆ భగవద్గీత ఉంది, భగవద్గీతలో ఉన్నటువంటి డీటెయిల్ స్క్రిప్చర్ ఎవరికి తెలుసా? ఎవరికి తెలియదు. దాని యొక్క సారం అనేది ఎవరికి తెలియదు. రామాయణం కూడా అంతే, దాంట్లో ఉన్నటువంటి సీతమ్మ గిది గట్ల గది గట్ల అని చెప్పేసి గత మీద ఏది ఇండెప్త్గా పోతేనే మనకు అది ఏంది కథ, ఎట్లుంటుంది కథ అని చెప్పేసి తెలుస్తుంది. కానీ ఈ మీద ఈ పంచాయతీ ఇది ఇట్లా జరిగింది అది అట్లా జరిగింది అని చెప్పేసి అనుకుంటే ఏం లాభం? నాకు అర్థం కాకడతా ఏం లాభం? అది దేనికి పనికి వస్తుంది? దేనికి పనికిరాదు. అది 100% చెప్తున్నా. ఎవ్వలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఉంటాయి కదా, అవి ఫాలో అయితే అయిపోతుంది. కానీ మనం అది చేయం. మనం ఎందుకంటే మాత్రం పక్క దేశం పోడు ఎవడో వచ్చి వాడు ఇది ఇట్లున్నారా అది అట్లున్నారా అని చెప్పేసి అంటే మాత్రం మనం నమ్ముతాం. 100% చెప్తాను. వాడు వచ్చి ఇది గిట్లరా గది గట్లరా అని చెప్పేసి అంటే మాత్రం మనకి అది అయిపోతుంది. మనం ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతాం. మనకి అది హ్యాపీనెస్ ఇస్తుంది, అది ఇంకోటి అయిపోతుంది మనకి. కానీ మన దగ్గర ఉన్నటువంటి పంచాయతీని మనమే పట్టించుకోం. అర్థమైంది? ఇప్పుడు వీధిలో 10 మంది ఇద్దరు ఒక కుటుంబంలో కొట్లాడుకుంటున్నారు అంటే మాత్రం 10 ఇళ్ళల్లో వచ్చి అక్కడ ఉంటారు. అదే మన ఇళ్ళలో కూడా గొడవలు అవుతాయి కదా, మన ఇళ్ళలో కూడా గొడవలు అవుతాయి కదా. మరి అలాంటప్పుడు మీ పరిస్థితి ఏంది? ఎవడన్నా ఆలోచించిన గిసోటి పంచాయతీలు అంటే మాత్రం మనకి ఇష్టం. అసలు గొడవ కాకుండా ఉండడం కోసం ఏం చేయాలని చెప్పేసి ఎవడు ఆలోచించాడు. చిన్న వాటికి గొడవలు పడడం, మాట్లాడడం, ఇట్లా వేయడం. ఇప్పుడు అమ్మాయికి ఏమొచ్చింది ఎప్పుడు నాకు అర్థం కాడతా. తన కన్నల తల్లిని చంపుకుంటే ఆమెకి ఏమొచ్చింది? ఆమెకి ఏదైనా ఒరిగిందా, ఇంకోటి అయిందా? వాళ్ళిద్దరేమైనా కలిసి ఉంటారని చెప్పేసి ఏమైనా నమ్మకమా? చెప్పండి భయ్. కన్న తల్లిని ఎవరైనా చంపుకుంటారా? అని అడుగుతున్నా నేను. ఇటువంటి పంచాయతీలు ఉన్నాయి మనకి బయట, వేరే లెవెల్లో ఉంది పంచాయతీ. మరి అబ్బాయిల విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు ఇంకా దారుణం. ఎవరికి ఎట్లున్నదో ఏం కథ ఎవరికి తెలియదు. మనకు కావాల్సింది ఇంకొక దగ్గర దొరుకుతుంది కదా, ఎవరికి ఏం తెలుసు? మనకు కావాల్సింది ఇంకొక దగ్గర దొరుకుతుంది. అది ఏంటిదో అన్నది చెప్పేసి నాకంటే మీకే ఎక్కువ తెలుసు. మరి అక్కడికి పోతున్నారు, ఆగమాగం చేసుకుంటున్నారు, మీ లైఫ్ మీరే గుడిచిపోతున్నాయి. ఎవడైనా ఆలోచించండి. ఎవడు ఆలోచించాడు వీటి గురించి? మేము ఇట్లా మాట్లాడితే మాత్రం మేము ఏదికి అట్లా ఇట్లా అని చెప్పేసి మళ్ళీ మీరు అది చేస్తారనమాట. ఏది ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతారు మీరు. మన దేవదూతగా దిగొచ్చిన నేనే అది ఇట్లా అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో ఇష్టం వచ్చినట్టు రాస్తారనమాట. ఎవరికి నచ్చింది వాడు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూనే పోతారు పంచాయతీ. రేపు పొద్దున నీ చెల్లి కూత ఇసొంటి పంచాయతీ చెయ్యదని చెప్పేసి నమ్మకం ఉందా? లేకపోతే నీ యొక్క అక్కనో లేకపోతే ఇంకోలో చెయ్యననేటువంటి నమ్మకం నీకు ఉందా? ఇప్పుడున్నటువంటి ఈ కల్చర్ ఆఫ్ నేషన్లో ఇప్పుడు ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుంది చూసారా, ఈ యొక్క ఏది కల్చర్ కావచ్చు లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, ఏదైతే వెస్టర్న్కి మనం వాళ్ళలాగా మారాలి అని చెప్పేసి ఎప్పుడైతే మనలో బుద్ధి ఎప్పుడైతే కుదిరిందో మన దగ్గర ఉన్నటువంటి బేసిక్ స్ట్రక్చర్ అంతా కూడా నాశనం అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ లేవాలంటే మాత్రం చాలా కష్టం. మన పిల్లల్ని మనమే నాశనం చేసుకుంటున్నామంటే గిట్నే ఉంటుంది పంచాయతీ. ఎవరికి తెలియక కాదు, తెలిసి కూడా మనమైతే అటువంటి పంచాయతీలు అయితే చేస్తాం. ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక 10th క్లాస్ చదివేటటువంటి అమ్మాయికి వేరేటోడు పరిచయం అయితే, అది కూడా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయితే వాడి కోసం కన్న తల్లిని చంపుకునేటువంటి స్థితిలో వచ్చిందంటే ఇక మరి అర్థం చేసుకోండి భయ్ ఆమె ఒక మైండ్ సెట్ ఏ విధంగా ఉందని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ ఈమె 10th క్లాస్ చదువుతుంది. మరి 10th క్లాస్ అంటే అర్థం చేసుకోండి భయ్. అక్కడ ఉన్నటువంటి మైండ్ సెట్, అక్కడ ఉన్నటువంటి మెచ్యూరిటీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీకే వదిలేస్తున్నాం. అది ఒక 20 ఇయర్స్కి వచ్చే వరకు అదే అమ్మాయి ఇంకొకరితో రిలేషన్లో ఉంటుంది. ఇప్పుడు వీడు వేయండి కదా, వీళ్ళు పెళ్లి చేసుకున్నాయి కదా, ఇదే అమ్మాయి ఇంకొకరితో రిలేషన్లో ఉంటుంది. 100% చెప్తాను. ఎందుకు ఏంటిదంటే మాత్రం సింపుల్. అప్పుడు ఉన్నటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ వేరు. ఇప్పుడు తీసుకున్నటువంటి డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో అప్పటికి రాంగ్ అవ్వచ్చు. ఎవరికి తెలుసు? ఎనీబడి ఎల్స్? మీకేమైనా నమ్మకం ఉందా? లేదా
ఆడే ఎవడైతే ఉన్నాడో పెళ్లి చేసుకున్నాడో వాడే ఇంకొక అమ్మాయితో రిలేషన్లో ఉండొచ్చు. ఎవరికి తెలుసు. బోత్ ఆర్ ఈక్వల్గా మీకైతే కనిపిస్తుంది కదా. మేమైతే ఈక్వాలిటీ ఇలా మేము చదువుకుంటున్నాం, మేము అట్లా చేస్తున్నాం, మేము ఎట్లా చేస్తున్నాం అంటే ఈ పంచాయతీలను పట్టుకొస్తున్నారు. మరి ఈ చోటు పంచాయతీలను పట్టుకొస్తున్నారు కదా. ఇప్పుడు మొన్నటికి మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మన కరీంనగర్లో. ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తే లిటరల్గా చెప్తున్నా కదా. కరీంనగర్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె చదువు అంటే లైక్ ఇప్పుడు ఆయన భర్త ఏం చేస్తాడంటే జస్ట్ కూలీ పనికి అటు ఇటు పోతాడు అనమాట. ఈమెను ఏం చేసిండంటే చదివిపించిండు అనమాట. ఏది ఈమెకు టీచర్ లెవెల్లో జాబ్ కొట్టడం కోసం మిమ్మల్ని ఎంతవరకు చదివించాలో అంతవరకు చదివించిండు. చదివిపించిన తర్వాత ఏమైందంటే ఈమె ఏం చేసింది, ఈయనను నువ్వు నాకు వద్దు, నీతో నేను కాపురం చేయలేను, ఇట్లా అట్లా అని చెప్పేసి వీడిని సర్వనాశనం చేసి ఇంకోటితోని జగిద్దామని చూస్తుంది అనమాట. వీడు ఏం చేసిండు, కారు కింద పోయి పడిపోవడం అని ఇంకోటి చేయడం అనేది, ఈ సూసైడ్ అటెంప్ట్స్ అనేది చేస్తారు సరే, అట్లా చేసింది అనమాట. చదివించింది వీడే, పంచాయతీ అంతా చేసింది వీడే. ఆమెను నాకు వద్దు, నువ్వు జాబ్ వచ్చిన తర్వాత నువ్వు నాకు వద్దు అది అని చెప్పేసి అంటే మాత్రం ఎట్లా ఉండదు పరిస్థితి చెప్పరు మీరు. మరి ఇటువంటి పంచాయతీలన్నీ ఉన్నాయి. మరి చెప్పుకుంటా పోతుంటే ఇక పోతూనే ఉంటుంది పురాణం. ఇది ఒడవది, ఇది ఎండ్లెస్. ఎంత మంచిగా మనం అంటే లైక్ వాళ్ళకి ఎంత మంచి రైట్ పాత్వేని చూపించినా కూడా ఎవరు కూడా నమ్మరు, ఎవరు కూడా అట్లా అని చెప్పేసి వాళ్ళ మళ్ళీ ఈ యొక్క ఇన్సిడెంట్ వరకే మనం అయితే హ్యాపీగా అంటే లైక్ ఈ యొక్క ఇన్సిడెంట్ వరకు మనం ఇట్లా అని మాట్లాడుకున్నాం. తర్వాత అంతే నార్మల్ అయిపోతుంది. తర్వాత ఎవరి పడి ఆడి చేసుకుంటాడు. దాని తర్వాత మళ్ళీ మనం గుడిచిపోతూనే ఉంటాం. అంతే ఉంటుంది మీరు పంచాయతీ ఎప్పుడు కూడా అంతే. ఇప్పటికి కాదు, అది అది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. అది మారుతూ ఉండనుకుంటే అది అంతే ఉంటుంది పంచాయతీ. మనమైతే మారం. ఎవరి మతాలని వాళ్ళ గౌరవిస్తూ వాళ్ళ బుక్స్లో ఉన్నటువంటి ఒక నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు వాళ్ళకి అందిస్తారో అప్పుడు రైట్ పాత్వేలో ఉంటారు. అది 100% చెప్తున్నా. అంతవరకు దాకా ఎప్పుడు కూడా ఉండదు, అది ఎక్కడా ఉండదు. 100% చెప్తున్నా. లైక్ ఎందుకంటే మాత్రం అందులో ఎవరితో ఎలా ఉండాలి, అలా ఉంటే ఏం జరుగుతుంది, ఎంతటి పరిణామాలు మనకి లైక్ వీళ్ళు తప్పు చేస్తే ఎంతటి పరిణామాలు ఎదుర్కొన్నారు వాళ్ళు, అలా చేయకుండా ఉండడం కోసం ఏం చేయాలి, అలా చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్గా ఉంటుంది అనమాట. ఒక తప్పు చేయకముందు ఆ తప్పు ఏంటిది, కథ ఏంది, కారకం ఏంది అని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. అవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ మరి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నేను చెప్పని అవసరం లేదు, మీరు వినని అవసరం లేదు. ఇక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కథ. అది ఎవడికి ఉపయోగపడింది లేదు, 100% చెప్తున్నా. 10th దాకా చదివినటువంటి చదువు ఎవరికి ఉపయోగపడింది నాకు అర్థం కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే ఉంటుంది. మరి వీడియోకి అయితే ఇంతే. మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన ఒక లైక్ చేయండి. వీడియోకి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వస్తున్న బెల్ ఐకాన్ వచ్చి ఆల్ టైప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, శ్రీనివాస్ బాబాయ్.